అండి, నేను మహాలక్ష్మిని. ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం 4 శుక్రవారం శుభాకాంక్షలు అండి. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? అదేనండి, ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఈ వారం చేసుకుంటారు కదా. మీ పూజలు అయితే అయిపోయినాయా? నేనైతే ఉదయం పూజ చేసేసుకొని ఇంట్లో అయితే పచ్చడి అయితే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నా. నోటి పచ్చడి బాగుంటుంది. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టడానికి కారణం అయితే భయంతోనేనండి. మనం ఏదైనా సరే సంఘటన మన జీవితంలో అనుకోని సంఘటన ఏదైనా చూస్తే కనుక అది మనం మర్చిపోలేము కదా. అలాగే మా జీవితాల్లో కూడా అనుకోని విధంగా అయితే మా ఇంట్లోకి అయితే వరద అయితే పోయిన సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖునైతే మా ఇంట్లోకి అయితే వరద అయితే వచ్చిందండి. అది చూసిన కాంచి అయితే అసలు మరవలేకపోతాను. చిన్న వర్షం పడినా సరే భయంగానే ఉండాల్సి వస్తుంది. ఇంట్లో ఆ వస్తువులన్నీ అయితే అల్లకొల్లలు అయిపోయినాయి. అసలు మొత్తం ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ మొత్తం అండి అసలు ఏమీ లేవు చెప్పుకోవటానికి. అలాగా అంతగా అల్లకొల్లలు అయితే అయిపోయింది. అదేవిధంగా మొన్న పడ్డ వర్షాలకైతే వరద బాగా వస్తుంది. ఇటు చూసినా వరద వస్తే అయితే వస్తూ ఉంది. కల్లారో చూసాం కదా, కొంచెం తీరుకోవడానికి అయితే భయం వేస్తుంది, టైం పడుతుంది. మొన్న 3 రోజులు అయితే అసలు వరద బాగా వచ్చిందండి. అదృష్టం ఏంటంటే నేను చేసిన పూజలు ఏమో ఆ తల్లి దీవెనతో మా ఇంటికి అయితే రాలేదు, కొంచెం దూరంలోనే వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆ కృష్ణమ్మ దయ్య కనకదుర్గమ్మ తల్లి దీవెన అందరి దేవునితో అయితే వెళ్ళిపోయిందండి. అందుకే ఇవాళ అయితే మామూలుగా పూజ చేసుకొని శుక్రవారం కదా అమ్మవారికి అయితే దీపం పెట్టుకోవాలని పూజ అయితే చేసుకొని అసలు వీడియోలో కూడా ఏం చెప్పాలని కూడా చెప్పలేకపోతున్నా. అలాగే ఎవరికైనా వరదలు వచ్చే ప్రాంతం అయితే కనుక కొంచెం ఎలక్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పిల్లలతో ఉంటాం కాబట్టి ముందుగానే చూసుకొని జాగ్రత్త పడండి.